హలో అండి. వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, మకర రాశి వారికి ఈ మార్చ్ నెలలో రిలేషన్షిప్‌లో సింగిల్స్‌గా ఉన్నవారికి పీరియడ్ అనేది ఎలా ఉండబోతుందో ఈ రీడింగ్‌లో చూద్దామండి. 2 ఆఫ్ కాయిన్స్ వచ్చిందండి వృషభ రాశి వారికి. 4 ఆఫ్ కప్స్ వచ్చింది కన్యా రాశి వారికి. అండ్ స్టార్ కార్డ్ వచ్చిందండి మకర రాశి వారికి. వృషభ రాశి వారు ఎవరైతే రిలేషన్షిప్‌లో ఉన్నవారైతే గనక మీరు మీ పార్ట్నర్ ఇద్దరూ కలిసి కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకునే అవకాశం కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ పరంగా అండ్ లేదా మీ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు కొన్ని డెసిషన్స్ అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్‌లో ఏమైనా మిస్‌బ్యాలెన్సెస్ ఉంటే గనక వాటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. దానికి బోత్ సైడ్స్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి అనే విషయం అయితే మీరు మైండ్‌లో పెట్టుకోండి. దానివల్ల మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది. సింగిల్స్ అయితే గనక అసలు మీ లైఫ్‌లో మీరు ఒక రిలేషన్షిప్‌కి రెడీగా ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు ఒకసారి క్వెషన్ చేసుకోండి. ఒకవేళ రెడీగా ఉంటే గనక మీ లైఫ్‌లోకి వచ్చే పర్సన్ కోసం మీరు స్పేస్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందండి. అది గమనించుకోండి. కన్యా రాశి వారికి 4 ఆఫ్ కప్స్ వచ్చిందండి. రిలేషన్షిప్‌లో ఉన్నవారైతే కొంచెం ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉన్నట్టు క్లియర్‌గా కనిపిస్తుందండి. దానివల్ల మీరు రియాలిటీని సరిగ్గా చూడలేకపోతున్నారు. మీ పార్ట్నర్ ఎలా ఉన్నారో అలానే యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది. బ్రేకప్ అయి సింగిల్స్‌గా ఉన్నవారైతే గనక మీ పాస్ట్ రిలేషన్షిప్ అండ్ పాస్ట్ బ్రేకప్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. దానివల్ల మీ ముందున్న అవకాశం అయితే మీకు కనిపించట్లేదు. లేదా మీకు వచ్చిన ప్రపోజల్స్‌ని మీరు రిజెక్ట్ చేస్తున్నారు. కొన్నిసార్లు మీరు అనుకోని పర్సన్సే మీ లైఫ్‌లో ఆనందాన్ని తీసుకొని వస్తారనేది మీరు మైండ్‌లో పెట్టుకోండి. సో మీరు రిజెక్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మీన రాశి వారికి స్టార్ కార్డ్ వచ్చిందండి. ఇది చాలా మంచి కార్డ్ అనే చెప్పొచ్చు. రిలేషన్షిప్‌లో ఉన్నవారైతే గనక మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఒక డీప్ కనెక్షన్ అయితే బిల్డ్ అవ్వబోతుందండి. ఒక డీప్ బాండ్ అనేది ఫార్మ్ అవ్వబోతుంది. ఒకవేళ మీ రిలేషన్షిప్‌లో రీసెంట్ పాస్ట్‌లో ఏమైనా సరే ఇష్యూస్ జరిగి ఉంటే గనక అవన్నీ హీల్ అయ్యే అవకాశం కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు అయితే అడుగులు వేయబోతున్నారు. సింగిల్స్ అయితే గనక ఇది చాలా పాజిటివ్ కార్డ్ అండి. ఇది చాలా మంచి టైం. మీరు మీ లైఫ్‌లో న్యూ పర్సన్స్‌ని మీట్ అవ్వడానికి, మీ మైండ్‌లో ఉన్న నెగెటివ్ బ్యాగేజెస్ నుంచి మీరు రిలీజ్ అవ్వండి. వాటిని రిమూవ్ చేయండి. కొన్నిసార్లు ఈ కార్డ్ మీ పాస్ట్ నుంచి ఎవరైనా పర్సన్ మీకు రీకనెక్ట్ అయ్యే అవకాశాన్ని కూడా సూచిస్తుందండి. వాళ్ళు మీతో మళ్ళీ రిలేషన్షిప్‌ని కోరుకుంటున్నారు అని చెప్పొచ్చు.